అనేది ఒక చిన్న ఉదాహరణ. వాళ్ళ పుట్టిన పిల్లలు ఎన్నిసార్లు తప్పు చేసినా ఏం చేస్తారు? క్షమిస్తారు. ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు వాళ్ళు తల్లిదండ్రికి ఇబ్బందికరంగా ఏ సమస్యలు తీసుకొచ్చి పెట్టినా వాళ్ళు ఏం చేస్తారంటే, నా పిల్లలు లేదా నేను చంపుకోలేదు, నేను కొట్టాలి, భయం పెట్టాలి, వాళ్ళు మంచి త్రోవలో తీసుకెళ్ళాలని ఆలోచిస్తారు. అలాగే దేవుడు కూడా ఎవ్వరు కూడా నశించిపోయి పాతాళానికి వెళ్ళిపోవడం దేవునికి ఎప్పటికీ కూడా ఇష్టము లేదు. మరి ఆయన మనసు ఎలా ఉందంటే, దేవుడు మనిషి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎంత దీర్ఘశాంతం అంటే మానవుడు లెక్కించలేనంత దీర్ఘశాంతం. తప్పు చేసిన అంటాడు, ఎవరు చూసారా దేవుని వరే అంటాడు, దేవుడు ఫలానోడు అంటాడు. ఇంట్లో ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ఏం చేస్తాడు మనిషి అంటే, దేవుడికి నా కొడుకు ఏంటి, దేవుడికి నా కుమార్తె ఇలా అయింది, దేవుడికి నా పరిస్థితి ఎంత ఇలా అయిపోతుంది అని తిక్కగా మనసు